హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు జీబ్రా స్పంజ్ కేక్ ఏ విధంగా ఈజీగా ఇంట్లో తయారు చేసుకోవాలో చూపిస్తాను. పర్ఫెక్ట్ మెథడ్లో చేసుకుంటే చాలా ఈజీ అండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో 1 కప్పు షుగర్ని వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఇందులోకి 4 ఎగ్స్ను బ్రేక్ చేసి వేసుకోవాలి. ఎగ్స్ అనేవి 3 or 4 ఉండాలండి. అంతకన్నా 2, 1 వేసుకుంటే పఫీనెస్ అనేది రాదు. తర్వాత ఇందులో 1/4 కప్పు ఆయిల్ని వేసుకుని మిక్సీ పట్టుకుని ఈ మిశ్రమాన్ని వేరొక బౌల్లోకి తీసుకోవాలి. ఆయిల్ అనేది సన్ఫ్లవర్ ఆయిల్ అయినా పర్లేదండి. గ్రౌండ్నట్ ఆయిల్ వేసుకోకూడదు, వేరుశనగ వేసుకోకూడదు, స్మెల్ వస్తుంది. ఈ గిన్నె పైభాగాన జాలి పెట్టుకుని అందులో 1 కప్పు మైదాను, 1 టీ స్పూన్ బేకింగ్ సోడాను, 1/2 టీ స్పూన్ వంట సోడాను వేసుకుని ఈ మిశ్రమాన్ని అంతటిని జల్లించుకోవాలి. ఏమైనా రాళ్ళు ఏమైనా ఉంటే వచ్చేస్తాయండి. ఈ విధంగా అంతటిని కూడా జల్లించుకుని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో పిండంతటిని కూడా బాగా కలుపుకోవాలి. మెయిన్లీ కేక్ అనేది పఫీనెస్, స్ట్రక్చర్ కూడా ఆధారపడేది మనం కలుపుకునే పద్ధతిలోనే డిపెండ్ అయి ఉంటుందండి. బాగా కలుపుకోవాలి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే కలుపుకోవాలి. ఉండలేమి లేకుండా ఈ విధంగా స్మూత్ స్ట్రక్చర్ వచ్చే వరకు కూడా బాగా కలుపుకోవాలి బ్యాటర్ అనేది. అంతటిని కూడా బాగా కలుపుకున్నాక ఇందులో 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ని వేసుకోవాలండి. ఎగ్ స్మెల్ రాకుండా. మీకు వెనిలా ఎసెన్స్ లేకపోతే ఎలాచీ పౌడర్ని వేసుకోవచ్చు. ఈ విధంగా అంతటిని బాగా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని 2 కింద డివైడ్ చేయాలి. సగం బ్యాటర్ని వేరే గిన్నెలోకి తీసుకుని ఒక గిన్నె పైన జాలి పెట్టుకోవాలి. ఇప్పుడు 1.5 స్పూన్ కోకో పౌడర్ను యాడ్ చేయాలి ఇందులోకి. కోకో పౌడర్ని కూడా ఈ విధంగా జల్లించిన తర్వాత మరొకసారి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఈ కోకో బ్యాటర్ని కలుపుకోవాలి. అంతటిని కూడా బాగా కలుపుకున్నాక ఇప్పుడు కేక్ గిన్నెకు ఆయిల్ని కానీ కరిగించిన బటర్ని కానీ అప్లై చేసి చివరిలో అడుగు భాగాన బటర్ పేపర్ని వేసుకోవాలి. ఒకవేళ బటర్ పేపర్ లేకపోతే కనుక మైదా పిండినైనా కోకో పౌడర్నైనా లాస్ట్లో వేసుకుని ఒకసారి ట్యాప్ చేసుకోవచ్చు. ఈ విధంగా బటర్ పేపర్ని అమర్చుకున్నాక నేను చూపిస్తున్న ఈ 2 బ్యాటర్స్ని కూడా ఒక్కొక్క స్పూన్ పెట్టుకొని కేక్ గిన్నెలోకి ఈ బ్యాటర్ని ఆల్టర్నేటివ్గా వేసుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటి ఈ విధంగా అంతటిని కూడా వేసుకోవాలండి. బ్యాటర్ అనేది సైడ్కి వెళ్ళిపోతే ఒకసారి గిన్నెని పట్టుకొని ఏ సైడ్ అయితే తక్కువ ఉందో ఆ సైడ్కి అంటే వచ్చేస్తుందండి బ్యాటర్ అనేది. మనం చెప్పినట్టే ఉంటుంది. ఈ విధంగా నీట్గా ఒక బ్యాటర్ తర్వాత ఇంకొక బ్యాటర్ వేసుకుని ఎంత పిండి ఉంటే అంత పిండి అయ్యేంత వరకు కూడా ఈ విధంగా ఒక్కొక్క స్పూను వేసుకోవాలండి. అప్పుడే మనకి జీబ్రా అనేది వస్తుందన్నమాట. పిండి ఎక్కువైనా తక్కువైనా కూడా ఇబ్బందే, అందుకే ఈక్వల్గా తీసుకోండి. ఇలా చక్కగా అంతటినీ కూడా వేసేసుకున్నాక ఒక టూత్ పిక్ తీసుకుని దానికి షేప్ అనేది డిజైన్ చేసుకోవచ్చు. మీకు ఏ ఫ్లవర్లో కావాలో ఆ ఫ్లవర్లో చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా చేస్తున్నాను. ఇంకా డిఫరెంట్గా కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా అంతటినీ కూడా వేసుకున్నాక ఒకసారి బాగా ట్యాప్ చేయాలి. ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయండి. ఇప్పుడు ఓవెన్ని
140 డిగ్రీస్ దగ్గర 25 మినిట్స్ ప్రీహీట్ చేసుకుని 30 మినిట్స్ కుక్ చేసుకోవాలి. లేకపోతే నార్మల్గా ప్యాన్లో ఇసుక కానీ సాల్ట్ కానీ వేసుకుని కూడా కుక్ చేసుకోవచ్చు. చూడండి పర్ఫెక్ట్గా కుక్ అయింది. కుక్ అయిందా లేదని టూత్పిక్ పెట్టి చూస్తే స్టిక్కీ అవ్వకుండా వస్తే కరెక్ట్గా కుక్ అయినట్టు. ఈ విధంగా బౌల్ నుంచి గిన్నెని ట్యాప్ చేసుకుంటే వచ్చేస్తుందండి ఈజీగా. నాకైతే ఏమీ అంటుకోలేదు గిన్నెకి. బటర్ పేపర్ కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు వస్తున్న ఓటీజీస్ ఓవెన్స్ అన్నీ ఒకేలాగా కుక్ అవ్వట్లేదండి. మీరు ఫస్ట్ ఒకసారి చెక్ చేసుకుని అప్పుడు కుక్ చేసుకోండి. చాలా స్పాంజీగా ఉందండి కేక్ అనేది. పైన నా హ్యాండ్ తగిలే షేప్ పోయింది, కానీ అంతా పర్ఫెక్ట్గా వచ్చింది. చూడండి జీబ్రా అనేది కూడా చక్కగా కనిపిస్తుంది మనకి. ఈ కేక్ లాగైతే చాక్లెట్ సిరప్ కానీ మెల్ట్ చేసిన చాక్లెట్ని కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు.